అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎవరెవరైతే లైవ్ చూస్తున్నారో చూసే వాళ్ళందరూ జీ న్యూస్ తెలుగు అని వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. తాత న్యూస్ టీహెచ్ఏ తాత టీఏ కొడితే మళ్ళీ ఆయనకు పోతుంది, టాటాకు పోతుంది. తాత న్యూస్ జీ న్యూస్ తెలుగు రెండు సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నిత్యం మిమ్మల్ని వార్తలల్లో విశ్లేషణల ఏం జరుగుతున్నది మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలల్లో వీటి గురించి ప్రతిరోజు ఎక్కడ ఏం జరుగుతున్నది అనేది ఆ సమాచారాన్ని మేము ముందుకు తీసుకొస్తాం. కాబట్టి మా వంతు మేము చేస్తున్నాం, కాబట్టి మీ వంతు మీరు చేయాల్సింది ఏం లేదు. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టు, షేర్ చేయండి. కాదు నిద్ర తాత టెన్షన్ పడుతున్నాడు. తాతకి ఇంతమంది మీరు ఇంతమంది ప్రేమిస్తున్నారు కదా, మరి ఇంతమంది ప్రేమిస్తున్నప్పుడు కనీసం సపోర్ట్ చేస్తామని చేయాలి. పాపం పెద్ద మనిషి బాధపడుతున్నాడు, మీరు సపోర్ట్ చేయలేదని రాత్రి రంది పెట్టుకొని తెల్లారు గట్ల 3ంటికి లేచి కూర్చుండు. ఏంటి సబ్స్క్రైబర్లు వస్తలేరు, నాకు ఇంత కష్టపడుతున్నా ఎందుకు కొడతలేరు అని బాధపడుతున్నాడు. 3ంటికి లేచి కూర్చున్నాడు. మనిషిని బాధ పెట్టకూరు, పెద్ద మనిషిని. నా బాధ ఏమో కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మారబోతున్నాడా? తెలంగాణలో రాజకీయాలు మారుతాయి, ఎప్పుడు ఒక తిరుగుంటాయా తాత? ఇప్పుడు మనిషి పుట్టిన కానుంచి ఒకటే తిరుగుంటాడా? మనిషి తీరు రాజకీయాలు కూడా కాలం. పాదయాత్ర మన సురు కాబోతుందట, గాలి అటు వరగబోతుందట. ఎవరు పాదయాత్ర చేసేది? మగోడు నాకు తెలియదుగా. ఇప్పుడు పొద్దుపోసి బాగా ఇంతవరకు పశుపట్లేదు, రోగం అంతా కూడా కూస్తుంది. ఆ భయపడ అనుకుంటున్నా ఆయనే మళ్ళీ పాదయాత్ర సురు చేస్తున్నాడుగా కేసీఆర్. వెనకడికి ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే నీ ఏమన్నా నువ్వు నడుచుడు గిడుచుడు కాదు, నేను లైన్ గీస్తా, లైన్ ఏమిటి చక్కగా నడువు చాలా అని అన్నాడు. మరి గస ఉంటే ఆయన పాదయాత్ర చేస్తారంటే నమ్ముతారు ఎవరన్నా? ఇప్పుడు చేస్తాడాక. ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళది గింత నావనీసమంతా గింతంత మన అదేంది గురిగింజ పలకంత తప్పు దొరికినా దాని బలంగా జనాల్లోకి తీసుకుపోయి ఆ జనాల షూలు వేస్తందుకు చేయాలి. మంచిదే, పాదయాత్ర చేస్తే మంచిదే. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, చాలా సంతోషం. ఎందుకంటే పెద్ద మనిషి, ఒకరి కీడు మనం కూడా కోరుకోవద్దు. జిల్లా తిరుగుతారట, జిల్లా తిరగని, గ్రామం తిరగని, ఆయన ఆరోగ్యంగా ఉండి అంతా తిరిగితే చాలా మంచిది. అమ్మో ఎంత సుఖం పూజ. నిన్నమొన్న కాదు, అంటే చేసిన పనుల మీద కోపం వస్తుంది కానీ మనిషిని వ్యక్తిగతంగా మనం విమర్శించొద్దు. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఒకరికి చెడు మనం ఎప్పుడు కోరుకోవద్దు. ఆయన మంచిగా ఉండాలి, తిరిగి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజలకు ఏం కావాలి, ఏం చెయ్యాలి, మేము ఏం చేయలేకపోయినాం, ప్రభుత్వానికి ఏం సూచనలు ఇవ్వాలి, ఏం సలహాలు ఇవ్వాలి, దీని మీద సూచన లేదు. గద్దె కూడా మళ్ళా పెద్ద కుర్చీ ఆయనట మళ్ళా వచ్చేట కొడుకు రానిసాడే, కొడుకు రానియాడు, ఆల్రెడీ చెప్పిండు. ఏమని? నేనే ఫస్ట్ సారి అయిపోయినాక రెండోసారి ముఖ్యమంత్రి కొడుకే కావాల్సిండే. కొడుకు అత్తగారు కూడా ప్రగతి భవన్ లోనే ఉండేది. వాళ్ళు కొడుకు అత్తగారు కూడా కేటీఆర్ అత్తగారు వాళ్ళు ప్రగతి భవన్ అనే అక్కడ మూలకు ఉండేది. అనుకుంటారు. అరే వాళ్ళు తెచ్చుకున్నాడా? ఎవరేమో నీదేమన్నా ఖర్చా? నీ జీతంలోకి వెళ్ళి ఖర్చు పెట్టే లేదుగా. ఖర్చా అంటే నా పైస కూడా ఉంది ప్రగతి భవన్ లా. ఎక్కడి? ప్రజల సొమ్మే ప్రగతి భవన్. ప్రజల సొమ్మే కానీ అంటే కేసీఆర్ ఒక్కంది కాదు కదా, ప్రజలది కదా. కాబట్టి ఎంతమందినైనా ఉంటూ ఉంచుతారు. అయితే అందులో ఉంచినప్పుడు తరుణంలో ఏంటంటే కేటీఆర్ వాళ్ళ అత్త పొద్దున్న లేస్తే మాలుని ఎప్పుడు ముఖ్యమంత్రిని చేస్తావు, ఇక మీరు పెద్ద మంచి అయ్యారు కదా, మీరు రిటైర్మెంట్ కావచ్చు కదా, ఆయనకు అప్పచెప్పొచ్చు కదా, ఇదే చదువుడు చదివేదట. పొద్దున్న లేస్తే ఆమెనేమో బిడ్డతోనే, బిడ్డ మామతోని, ఇక పిల్లగాలతోని ఇదే రచ్చనట్టగా, ఇదే రాశాంగం. ఆయన ఫామ్ హౌస్ లో పండుకునే సపరేట్ రాకపోయేదట. అటువంటిది ఈ టైంలో మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనేది కళ. ముక్కు కోసిన మొదటి మొగుడే మంచోడు అని కోసిన మొదటి మొగుడు అంటే మొదటి మొగుళ్ళు వచ్చాడు. మరి స్వాతంత్రం వచ్చిన కాంచి లెక్కేసుకుంటే మరి ఏది మొగ అయినా నిజమన్నా? నువ్వు కూడా ఫోన్ వెళ్తీవి, వచ్చే కథల పడతావేందే కాశమ్మ, నిన్ను కట్టుకుంటిని గాని ముట్టుకోనైతేనే కథల పడతావేందే కాశమ్మ, 3 నెలల దాకా మూడాలు వంటివి, అమ్మగారింటికి 6 నెలలు పోతీవి,
అష్టం నయం అని కష్టం పెడుతున్నావే ఆ మాస పున్నమని ఐదలేస్తున్నావే ఫోను చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా ఎదురు చూసి నేను ఎండుకపోతున్నా అన్నట్టే ఉంది ఇప్పుడు. ఈ పాటకు అర్థం తెలిస్తే నిజంగా మీరు చాలా గ్రేట్. అది వినేటోళ్ళు ఎంత మంది ఉన్నారో అంతమంది ఈ పాటకు అర్థం చెప్పుర్రి, వాళ్ళకి అర్థం కామెంట్ పెట్టుర్రి ఈ పాటకు అర్థము. నేను ఇప్పుడు 5 నిమిషాలలో మళ్ళీ మీకు ఈ పాట గురించి కామెంట్ ఏం పెడుతున్నావు చూడు, చూడు కామెంట్ ఏం ఈ పాటకు అర్థం చెప్పుర్రి. లేకుంటే 5 నిమిషాలు అయినాక మళ్ళీ తాతతోనే చెప్పిస్తా అసలు ఏంది ఈ పాట, ఈ పాటల అర్థం ఏంది, ఎంత అర్థం ఉంటది అనేది మీకు. ఈ పాటని ఎందుకు వాడినా నీకు ఎరకైతుందా? చెప్పు ఇక. ఇప్పుడు వచ్చే 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 పెళ్లి అయింది. అవును, ఎటుంటది పిరా పెళ్లి అయితే ఇక మరి ఇక నవ్వుతుండు మగోడు. అమ్మా అదే ముచ్చట చెప్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడు 3 నెలల దాకా మూడాలు అన్నది, 6 నెలల దాకా ఇంకేంటి ఒకటిగా ఇక ఆషాఢము అత్తమ్మకం చూడొద్దు, ఆషాఢం శ్రావణం అని ఈ కథలు చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసి అమాస అన్నది, మళ్ళీ నాకు ఫోన్ చేసి పుణ్యం అన్నది. నీ పాడైపోను అది వచ్చులే సత్తు లేదు, ఏది లేదు, ఎక్కర్లేదు. ఇప్పుడు ఇది రైతు భరోసా కూడా ఇప్పుడు గట్టినే ఉంది. రైతు అన్నాడు ఓ ఏమంటారయ్యో నీ పాడి $40,000 ఎకరాలకు అక్రమంగా వేసిరు. ఇప్పుడు అవన్నీ కట్ చేసి నిజమైన రైతులకు ఇద్దామని అంతా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఫస్ట్ 2 విడతలు వేసిండు. 2 విడతలు వేస్తే బడ్జెట్ మీద ఎక్కువ పడుతున్నదన్న ఆలోచనతోని ఈ అక్రమంగా ఎవరెవరికైతే ఉన్నదో వాళ్ళందరికీ కట్ చేసి ఇద్దామని కట్ చేసిండు. కట్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేసిండు. మార్చి మొదటి వారం నుంచి అందరి అకౌంట్ లో పడతాయి. టెన్షన్ పడకూడదు. లేదు మార్చి మొదటి వారంలో ఖచ్చితంగా. రైతన్నలు కడుపులో పేగులు లేని వాళ్ళు ఇది. మనం ఒక మాట మాట్లాడదామా? రైతన్నలు పేగులు లేని వాళ్ళు కరెక్టే. ఇప్పుడు రైతు కష్టం తెలుసు, అన్ని తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన సౌలత్ కూడా చూసుకోవాలి కదా. సంసారం ఎట్లా నడుస్తున్నది, సంసారం ఎట్లా ఉన్నది, ఏం ఎట్లా ఉంది అనేది నీకు తెలియదా? చేసుకుంటే చేసుకున్నాక ఇప్పుడు వచ్చే చూసి సంసార బాధ్యతలు అప్పచెప్పినాక ఇప్పుడు సంసారం ఇట్టుంది అట్టుంది అంటే ఇప్పుడు ఎట్లున్నా ఇప్పుడు సస్తావా చేస్తావా అన్నట్టు. అందుకనే మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నాడు. మార్చి మొదటి వారంలో పక్కా అని చెప్పిండు. మొదటి వారం దాకా చూద్దాం. అయ్యా ఆగుదాం, ఇంకా చాలా రోజులు లేదు కదా. లేదు ఇంకా చాలా రోజులు లేదు కదా.